హాయ్ ఈ వీడియోలో మనము GVA మెథడ్ ఆఫ్ కంప్యూటింగ్ GDP అంటే గ్రాస్ వాల్యూ ఎడిషన్. GVA స్టాండ్స్ ఫర్ గ్రాస్ వాల్యూ ఎడిషన్. ఓకే, సో నేను ఇంతకుముందు ఆల్రెడీ మీకు ఇదే ప్లేలిస్ట్లో వాల్యూ ఎడిషన్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేశాను. వాల్యూ యాడెడ్ మెథడ్తో ఓకే జీడిపిని ఎలా కౌంట్ చేయొచ్చు అని ఆల్రెడీ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను. సో ఐ వుడ్ సజెస్ట్ దట్ వీడియో, ప్లీజ్ గో త్రూ ద వాల్యూ ఓకే వీడియో రిలేటెడ్ టు వాల్యూ ఎడిషన్. సెకండ్ వీడియో మీరు ఫ్యాక్టర్ కాస్ట్కి మార్కెట్ ప్రైస్కి తేడా ఏంటి, ఓకే ఇట్ ఈస్ సజెస్టెడ్ మీరు. ఓకే, ఇంకోటి ఏంటంటే ఫ్యాక్టర్ కాస్ట్కి బేసిక్ ప్రైసెస్కి తేడా ఏంటి, దీనికి ఒక వీడియో చేశాను. సో మీరు నేనేం చెప్తాను అంటే బెటర్ ఐ వుడ్ సజెస్ట్ యూ టు ప్లీజ్ గో త్రూ దీస్ వీడియోస్ సో దట్ ఇట్ వుడ్ బీ వెరీ ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఓకే, సో నేను మీకు ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటి, ఎలా మెజర్ చేస్తారు, నేను ఆల్రెడీ ఫార్ములా ఇచ్చాను. కాంపన్సేషన్ ఫర్ ది ఎంప్లాయీస్ ప్లస్ ఆపరేటింగ్ సర్ప్లస్ ఆర్ మిక్స్డ్ ఇన్కమ్, ఆపరేటింగ్ సర్ప్లస్ ఆర్ మిక్స్డ్ ఇన్కమ్ ప్లస్ కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్, ఇది ఫ్యాక్టర్ కాస్ట్ అని చెప్పి నేను ఫార్ములా ఇచ్చాను. ఈ ఫ్యాక్టర్ కాస్ట్కి ప్రొడక్షన్ ట్యాక్సెస్ యాడ్ చేసి ప్రొడక్షన్ సబ్సిడీస్ని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేదాన్ని బేసిక్ ప్రైస్ అని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వాటి డిఫరెన్స్ ఏంటి, ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఈ ఫార్ములా ఎలా డిరైవ్ చేస్తారో కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నేను సీరియస్గా చెప్తాను, అంటే ఐ మీన్ టు సే ప్లీజ్ గో త్రూ దెమ్ సీరియస్లీ అండ్ కమ్ బ్యాక్ టు దిస్ వీడియో అనమాట. ఓకే, సో దట్ మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో నేను ఇప్పుడు GVA మెథడ్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ GDP, అసలు ఈ చేంజ్ ఏంటి, దీని మీనింగ్ ఏంటి, దీని పర్పస్ ఏంటి, దిస్ ఈజ్ వాట్ ఐ వుడ్ బి డిస్కసింగ్ ఈ వీడియోలో. సో మీరు చూస్తే నేను దిస్ ఈజ్ ఫ్రమ్ ది పిక్డ్ అప్ ఫ్రమ్ ఎకానమిక్ సర్వే. ఓకే, 2015 ఎకానమిక్ సర్వే నుంచి తీశాను. సో ఇది ఏం చెప్తుందంటే సింపుల్గా ద కరెంట్ బేస్ ఇయర్ రివిజన్ ఫాలోస్ ది రివిజన్ అండర్టేకెన్ January 2010. సో ఈ స్టేట్మెంట్ అంతా నేను మీనింగ్ ఏంటంటే మనం 2015లో ఈ మెథడ్ ఓకే మన GDP మెథడ్ కంప్యూటేషన్లో ఒక చేంజ్ చేసాం. ఆ ఇయర్లో మనం ఏం చేసామంటే బేస్ ఇయర్ని 2011-12కి మూవ్ చేసాం. ఓకే, మన బేస్ ఇయర్ని 2011-12గా తీసుకున్నాం. అది కాకుండా ఇంకొక మేజర్ చేంజ్ ఏంటంటే ఈ రెండు స్టేట్మెంట్స్ చూడండి. హెడ్లైన్ గ్రోత్ రేట్ అంటే సింపుల్గా హెడ్లైన్ ఇవన్నీ మీరేం కన్ఫ్యూజ్ కాదు. జనరల్గా మనం ఏదైతే గ్రోత్ రేట్ అని రిపోర్ట్ చేస్తున్నామో దట్ గ్రోత్ రేట్ దట్ రైట్ నౌ వీఆర్ స్పీకింగ్ విల్ నౌ బీ మెజర్డ్ అట్ GDP అట్ కాన్స్టెంట్ మార్కెట్ ప్రైసెస్. సో ద గ్రోత్ రేట్ నేను ఇంతకుముందు మీకు ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను. ఆ వీడియోలో ఏం చూపించాను నేను, గ్రోత్ రేట్ ఎలా మెజర్, ద GDP ఎట్ కాన్స్టెంట్ మార్కెట్ ప్రైస్, అంటే ఈ టర్మ్ ఎక్స్ట్రా యాడ్ చేశారు. అంటే ఇప్పుడు మళ్ళీ ఈ స్లైడ్ ఏమంటారు, ద హెడ్లైన్ గ్రోత్ రేట్ విల్ నౌ బీ మెజర్డ్ బై GDP ఎట్ కాన్స్టెంట్ మార్కెట్ ప్రైసెస్ విచ్ విల్ బీ హెన్స్ ఫోర్త్ రిఫర్ టు ఎ GDP యాజ్ ఇట్ ఈస్ ప్రాక్టీస్ ఇంటర్నేషనల్లీ. ఎందుకంటే మనం యునైటెడ్ నేషన్స్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ నేషనల్ అకౌంట్స్ 2008లో ఈ మెథడ్ వచ్చింది. చాలా వెస్టర్న్ కంట్రీస్ అడాప్ట్ చేసుకున్నాయి. సో వీఆర్ లివింగ్ ఇన్ ద ఎరా ఆఫ్ గ్లోబలైజేషన్ కాబట్టి వీ హ్యాపన్ టు అడాప్ట్ టు ద గ్లోబల్ స్టాండర్డ్స్ అనమాట. ఓకే, ఎర్లియర్ గ్రోత్ వాజ్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రోత్ రేట్ ఇన్ GDP అట్ ఫ్యాక్టర్ కాస్ట్ అట్ కాన్స్టెంట్ ప్రైసెస్. నేను ఇప్పుడే కదా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంతకుముందు రియల్ GDP మెజర్ చేసేటప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఆ ఇయర్లో ఆ ప్రొడక్ట్స్ యొక్క ఫ్యాక్టర్ కాస్ట్ని తీసుకోవాలి. అంటే ఫ్యాక్టర్ కాస్ట్ అంటే మీకు ఆల్రెడీ ఆ వీడియో చూస్తుంటారు కాబట్టి మీకు అర్థమై ఉంటుంది. ఫ్యాక్టర్ కాస్ట్ అంటే కాస్ట్ ఇంకర్డ్ అండ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఇట్ డజంట్ ఇంక్లూడ్ ట్యాక్సెస్ అండ్ ఆల్ ది సబ్సిడీ కాంపోనెంట్స్. అది కాకుండా ఆ ఇయర్లో ఉన్న మార్కెట్ ప్రైస్ని ప్రివైలింగ్ మార్కెట్ ప్రైస్ని కన్సిడర్ చేసుకొని మనం రియల్ GDP కలెక్టెడ్ చేస్తాం. ఆ రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ రియల్ GDPని మనం గ్రోత్ రేట్ కంప్యూట్ చేయడానికి ఉపయోగిస్తామని చెప్తుంది ఫస్ట్ స్టేట్మెంట్. అదొక ఫస్ట్ మేజర్ చేంజ్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటి, GDP ఎట్ కాన్స్టెంట్ ప్రైసెస్ అంటే GDP ఎట్ కాన్స్టెంట్ ప్రైసెస్, ఫ్యాక్టర్ కాస్ట్ ఎట్ కాన్స్టెంట్ ప్రైసెస్ కాకుండా కాన్స్టెంట్ మార్కెట్ ప్రైస్కి మూవ్ అయ్యాం అనమాట ఈ ఫామ్. సెకండ్ ఇంకోటి ఇంపార్టెంట్ అంటే సెక్టార్ వైజ్ ఎస్టిమేట్స్ ఆఫ్ గ్రాస్ వాల్యూ యాడెడ్. మీకు మళ్ళీ వాల్యూ ఎడిషన్ అంటే మీకు తెలిసి ఉంటుంది. ఓకే, సో నేను అందుకే ఆ వాల్యూ ఎడిషన్ వీడియో కూడా చూడమని చెప్పాను. వాల్యూ ఎడిషన్ డస్ మీన్ కంట్రిబ్యూషన్ ఆఫ్ లేబర్ అండ్ క్యాపిటల్ డ్యూరింగ్ ఎవ్రీ పర్టికులర్ స్టేజ్ ఏ ప్రొడక్ట్ హ్యాపన్స్ టు అండర్గో. సో ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సెక్టార్ వైజ్ అంటే అగ్రికల్చర్ సెక్టార్లో ఎంత, ఇండస్ట్రియల్ సెక్టార్లో ఎంత, మైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, కన్స్ట్రక్షన్, వాటర్ సప్లై, ఇలా ప్రతి సెక్టార్లో కూడా ఎంతవరకు వాల్యూ ఎడిషన్ జరిగింది. ఆ వాల్యుయేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, మళ్ళీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఫ్యాక్టర్ కాస్ట్లో కాకుండా ఇట్ వుడ్ బి నౌ బీన్ గివెన్ ఎట్ బేసిక్ ప్రైసెస్. అంటే సింపుల్గా చెప్పాలంటే 2015 నుంచి మనం ఫ్యాక్టర్ కాస్ట్ అనేది వదిలేసి ఓకే మనం బేసిక్ ప్రైస్, ఇక్కడైతే మార్కెట్ ప్రైస్, గ్రాస్ వాల్యూ ఎడిషన్ వచ్చే వరకు మనం ఎట్లా అంటే గ్రాస్ వాల్యూ ఎడిషన్ విల్ నౌ బీ గివెన్ ఎట్ బేసిక్ ప్రైసెస్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్యాక్టర్ కాస్ట్. సో GVA is calculated at basic prices in every sector.
మరి జీడిపి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏం చేస్తాం? జీడిపి నౌ వుడ్ బి క్యాలిక్యులేటెడ్ విత్ సమ్మింగ్ అప్ జీవీఏ ఎట్ బేసిక్ ప్రైసెస్. మీరు ఇక్కడ ఫార్ములా చూస్తే ఏంటి, జీవీఏ ఎట్ బేసిక్ ప్రైస్, ఈ ఫార్ములా ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. జీవీఏ ఎట్ బేసిక్ ప్రైస్ ఇస్ నథింగ్ బట్ ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ప్రొడక్షన్ ట్యాక్సెస్ లెస్ అంటే మైనస్ ప్రొడక్షన్ సబ్సిడీస్. జీవీ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, దీన్ని ఇటు తీసుకెళ్ళండి, ఓకే. జీవీ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఇదే పైదనే ఇంకొక రకంగా రాశారంటే, అంటే ఫ్యాక్టర్ కాస్ట్ని ఇటువైపు తీసుకొచ్చారు, బేసిక్ ప్రైస్ని ఇటువైపు తీసుకొచ్చారు. సో జీవీ ఎట్ బేసిక్ ప్రైసెస్ని ఎలా మెజర్ చేస్తామో తెలుసు. మరి జీడిపి, ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగించి జీడిపి ఎలా మెజర్ చేస్తామంటే, జీడిపి ఈజ్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ గ్రాస్ వాల్యూ యాడెడ్ బేసిక్ ప్రైసెస్ ఇన్ ఆల్ సెక్టర్స్. అంటే అగ్రికల్చర్ సెక్టార్లో గ్రాస్ వాల్యూ అడిషన్ ఎంత జరిగింది, అండ్ వీఆర్ కంప్యూటింగ్ ఎట్ నాట్ ఫ్యాక్టర్ కాస్ట్, బేసిక్ ప్రైసెస్ని కంప్యూట్ చేసి దానికి ప్రొడక్ట్ ట్యాక్సెస్ యాడ్ చేసి ప్రొడక్ట్ సబ్సిడీస్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకేమొస్తుందంటే జీడిపి ఎట్ మార్కెట్ ప్రైసెస్ వస్తుంది అనమాట. ఓకే, జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ వస్తుంది, ఎందుకంటే ట్యాక్స్ యాడ్ చేస్తాము, సబ్సిడీస్ సబ్ట్రాక్ట్ చేస్తాం. సో జీవీఏని బేసిక్ ప్రైస్తో తీసుకుంటాం. సో నేను సింపుల్గా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన 3 పాయింట్స్ అంటే రియల్ జీడిపి n మైనస్ రియల్ జీడిపి ఆఫ్ n-1 డివైడెడ్ బై రియల్ జీడిపి ఆఫ్ n-1 డివైడెడ్ బై 100. ఈ రియల్ జీడిపి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఓకే, సో నేనేం చెప్పాను, జీడిపి క్యాలిక్యులేటెడ్ ఎట్ కాన్స్టెంట్ ప్రైసెస్ ఆర్ బేస్ ఇయర్ ప్రైసెస్ అని కూడా నేను ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు చూద్దాం. ఇక్కడ ఏం చెప్పాను, జీడిపి ఎట్ కాన్స్టెంట్ ప్రైసెస్, కానీ ఇక్కడ ఎక్స్ట్రా ఎడిషన్ ఏంటి, మార్కెట్ ప్రైసెస్ అని ఉంది. అంటే ఏం లేదు, సింపుల్గా ఇప్పుడు మనం బేస్ ఇయర్ 2011-12 అనుకున్నాం కదా. సో ఇంతకుముందు మనం రియల్ జీడిపి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ 2011-12లో ఫ్యాక్టర్ కాస్ట్ అంటే కాస్ట్ ఇంకర్డ్ ఆన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ తీసుకొని మనం రియల్ జీడిపిని క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు ఇంతకుముందు. అంటే ఓన్లీ ఫ్యాక్టర్ కాస్ట్ని ఆధారంగా రియల్ జీడిపిని క్యాలిక్యులేట్ చేస్తాం. కానీ ఇప్పుడు 2015 నుంచి వచ్చిన చేంజ్ ఏంటంటే ఫ్యాక్టర్ కాస్ట్ కాకుండా మార్కెట్ ప్రైస్, అంటే ఒక వస్తువు విలువ 2011-12లో ఫ్యాక్టర్ కాస్ట్ కాకుండా దాని యొక్క మార్కెట్ ప్రైస్, అంటే 11-12లో మార్కెట్లో దాని ప్రైస్, మార్కెట్లో ప్రైస్ అన్నప్పుడు ఏమవుతుంది, ఓకే, ట్యాక్సెస్ అన్నీ కూడా యాడ్ అవుతాయి, సబ్సిడీస్ అన్నీ కూడా కాంపోనెంట్స్ తీసేస్తాం కదా, అంతే కదా. ఫ్యాక్టర్ కాస్ట్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, మార్కెట్ ప్రైసెస్ మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీస్ అన్నాం, ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి, ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్ కదా, isn't it? This is how we calculate మార్కెట్ ప్రైసెస్. అంటే మనం 2015 వరకు ఏంటంటే రియల్ జీడిపి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఆ ఇయర్లో ఉన్న ఫ్యాక్టర్ కాస్ట్, అంటే ఆ ప్రొడక్ట్ యొక్క కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, అంటే కాస్ట్ ఇంకర్డ్ ఆన్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ని ఆధారంగా తీసుకొని మనం రియల్ జీడిపి క్యాలిక్యులేట్ చేస్తాం. కానీ 2015లో ఉన్న చేంజ్ ఏంటంటే జీడిపి ఈజ్ క్యాలిక్యులేటెడ్ ఎట్ కాన్స్టెంట్, అంటే 2011-12 ప్రైసెస్, కానీ ఏ ప్రైసు, ఫ్యాక్టర్ కాస్ట్ కాదు, ఆ ఇయర్లో ఉన్న మార్కెట్ ప్రైస్ని కన్సిడర్ చేసుకొని మనం రియల్ జీడిపి కంప్యూట్ చేస్తాం అనమాట. అలా క్యాలిక్యులేట్ చేసిన జీడిపిని మనం రియల్ జీడిపి అనుకొని ఆ రియల్ జీడిపి యొక్క రేట్ ఆఫ్ చేంజ్ని మనం గ్రోత్ రేట్ అంటాం. దీన్నే మనం హెడ్లైన్ గ్రోత్ రేట్ అని కూడా అనొచ్చు అనమాట. సో దట్ ఈస్ వాట్ ద ఫస్ట్ లైన్ సేస్. మీకు సింపుల్గా ఇక్కడ రాస్తాను చూడండి. 2015లో వచ్చిన చేంజెస్ ఏంటంటే బేస్ ఇయర్ని 2011-12కి మార్చాం ఫస్ట్. సెకండ్ ఏంటంటే హెడ్లైన్ గ్రోత్ రేట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏం చేస్తున్నాం మనం, హెడ్లైన్ గ్రోత్ రేట్ అంటే గ్రోత్ రేట్ ఎలా కంప్యూట్ చేస్తాం, రియల్ జీడిపి ఆధారంగా కంప్యూట్ చేస్తాం. ఈ రియల్ జీడిపిని ఓకే రాదర్ దెన్ మెజరింగ్ ఎట్ ఓకే కాన్స్టెంట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే కాన్స్టెంట్ ఫ్యాక్టర్ కాస్ట్ బేస్ ఇయర్ ఫ్యాక్టర్ కాస్ట్ ఒకటే. సో ఫ్యాక్టర్ కాస్ట్ కాకుండా వీఆర్ కన్సిడరింగ్ కాన్స్టెంట్ మార్కెట్ ప్రైస్ అనమాట. కాన్స్టెంట్ మార్కెట్ ప్రైస్ అంటే ఆ కాన్స్టెంట్ అంటే ఏది కాన్స్టెంట్ మీనింగ్ ఏంటంటే బేస్ ఇయర్ ప్రైస్ని మనం ఏదైతే కాన్స్టెంట్గా తీసుకుంటున్నామో దానికే నేను కాన్స్టెంట్ అని. అంటే దీన్ని లేదంటే మీరు కాన్స్టెంట్ బదులు మీకు కన్ఫ్యూజన్ ఉంటే బేస్ ఇయర్ అని చెప్పి రాసుకోవచ్చు, బేస్ ఇయర్ ప్రైస్ అని రాసుకోవచ్చు. బేస్ ఇయర్లో మార్కెట్ ప్రైస్ ఎంత ఉందో ఆ ప్రైస్ని ఆధారంగా రియల్ జీడిపిని కంప్యూట్ చేసి ఆ చేంజ్ ఇన్ రియల్ జీడిపిని మనం గ్రోత్ రేట్గా రిపోర్ట్ చేస్తాం. దిస్ ఈజ్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇక థర్డ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటి, గ్రాస్ వాల్యూ యాడెడ్ ఓకే ఇన్ ఎవ్రీ సెక్టార్. ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము, ఫ్యాక్టర్ కాస్ట్ జీవీఏ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ కాదండి, జీవీఏ గ్రాస్ వాల్యూ యాడెడ్ ఇట్ క్యాలిక్యులేటెడ్ ఎట్ బేసిక్ ప్రైసెస్. అంటే ఏంటి, ఓకే రైతు అంటే ఒక ప్రొడ్యూసర్ యొక్క
ఫ్యాక్టర్ కాస్ట్ కాకుండా తను కట్టే ట్యాక్సెస్ అంటే ప్రొడక్షన్ ట్యాక్సెస్ని కూడా మనం అకౌంట్లో తీసుకుంటాం. అలాగే తనకి గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీస్ని కూడా మన అకౌంట్లో తీసుకొని ఒక ప్రొడ్యూసర్కి ఎంత ప్రైస్ అవుతుందో దాన్ని మనం కంప్యూట్ చేస్తాం ప్రతి సెక్టార్లో కూడా. అంటే అగ్రికల్చర్ సెక్టర్లో GVA బేసిక్ ప్రైసెస్ క్యాలిక్యులేట్ చేస్తాం, ఇండస్ట్రియల్ సెక్టర్లో GVA బేసిక్ ప్రైసెస్ క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే బేసిక్ ప్రైస్ అంటే ఏం చెప్పాను, కాస్ట్ ఇంకర్డ్ ఆన్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ప్లస్ any amount of money the producer spends during the production process in the form of production taxes and any support he receives from the government during the production, during the course of production of goods and services, in the form of production subsidies. I'm sorry, this is not tax, this is a production subsidies. So ఇది ఏమవుతుంది, ప్రొడ్యూసర్ ప్రైస్ అంటే ఒక ప్రొడ్యూసర్ జేబులో నుంచి ఎంత ఖర్చు పెట్టాల్సి వచ్చింది అని చెప్తుంది అనమాట. అలా GVA బేసిక్ ప్రైసెస్ ఈచ్ సెక్టర్లో క్యాలిక్యులేట్ చేసినప్పుడు జీడిపిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, వి సమ్ అప్ సమ్మేషన్ ఆఫ్ GVA ఎట్ బేసిక్ ప్రైసెస్. ప్రతి సెక్టార్లోని కూడా గ్రాస్ వాల్యూ యాడెడ్ బేసిక్ ప్రైసెస్ తీసుకొని దానికి ప్రొడక్ట్ ట్యాక్సెస్ అంటే ట్యాక్స్ ఆన్ ప్రొడక్ట్ విచ్ ఈస్ డిపెండ్ అపాన్ ద నెంబర్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యూ ప్రొడ్యూస్. వెరస్ ప్రొడక్షన్ ట్యాక్సెస్ అండ్ ప్రొడక్షన్ సబ్సిడీస్ ఆర్ ఇండిపెండెంట్. మీరు ఎంత ప్రొడ్యూస్ చేశారన్న సంబంధం లేకుండా మీరు కట్టాల్సిన ట్యాక్స్ కానీ మీరు రిసీవ్ చేసుకునే సబ్సిడీస్ని కానీ ప్రొడక్షన్ ట్యాక్సెస్ అని ప్రొడక్షన్ సబ్సిడీస్ కానీ అంటాం. సో GVA ఎట్ బేసిక్ ప్రైసెస్ ప్లస్ ప్రొడక్ట్ ట్యాక్స్ మైనస్ ప్రొడక్ట్ సబ్సిడీస్ ఇట్లా మనం GDP క్యాలిక్యులేట్ చేస్తాం. సో రైట్ నౌ దిస్ ఇస్ హౌ వీ క్యాలిక్యులేట్ GDP. మీరు ఇప్పుడు చూస్తే ఎకనామిక్ సర్వే, ఇయర్ ఎకనామిక్ సర్వే చూస్తే మీకు అర్థమవుతుంది. షేర్ ఆఫ్ సెక్టార్స్ ఇన్ నామినల్ గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే టోటల్ గ్రాస్ వాల్యూ ఎడిషన్లో, ఇది GDPలో కాదండి, టోటల్ గ్రాస్ వాల్యూ ఎడిషన్ 100 పార్ట్స్ అయితే, మొత్తం గ్రాస్ వాల్యూ ఎడిషన్ ఒక 100 పార్ట్స్ అయితే 1920, 2021, 21-22 నాకు తెలిసి మీకు దీని మీనింగ్ అర్థం ఉంటుంది. RE అంటే రివైజ్డ్ ఎస్టిమేట్స్ అని, PA అంటే ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ అని, AE అంటే అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అని. సో మీకు ఇప్పుడు చూస్తే అగ్రికల్చర్ అండ్ ఎలీడ్ సెక్టర్. అగ్రికల్చర్ ఎలీడ్ అంటే ఏంటి, ఫారెస్ట్రీ, ఫిషింగ్, వీటన్నిటిని కూడా మనం ఏంటంటే ఎలీడ్ సెక్టార్స్ అంటాం. పౌల్ట్రీ ఇట్లా అనమాట. అగ్రికల్చర్ అండ్ ఎలీడ్ సెక్టార్, డైరీ ఇండస్ట్రీ, పౌల్ట్రీ ఇండస్ట్రీ, ఫారెస్ట్రీ, ఫిషింగ్. సో ఇదంతా కలిపితే 2019-20లో మొత్తం 100 పార్ట్స్లో గ్రాస్ వాల్యూ ఎడిషన్ మొత్తం 100 పార్ట్స్గా తీసుకుంటే 18.4% ఈజ్ ద గ్రాస్ వాల్యూ ఎడిషన్. తర్వాత పెరిగింది, మళ్ళీ 21-22కి వస్తే తగ్గింది. అంటే అప్రాక్సిమేట్లీ ఒక 19% అనుకోవచ్చు మీరు గ్రాస్ వాల్యూ యాడెడ్ ఇన్ అగ్రికల్చర్ సెక్టార్. ఇండస్ట్రీ జనరల్గా మీరు అందరికీ చెప్పుకే నేను ఐ వాంట్ టు రిమైండ్ యూ, ఇండస్ట్రీ అంటే ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ మైనింగ్ అండ్ క్వారింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై అండ్ అదర్ యూటిలిటీ సర్వీసెస్, కన్స్ట్రక్షన్. ఈ 4టిని కలిపి మనం ఇండస్ట్రియల్ సెక్టర్గా రిఫర్ చేస్తాం ఇండియాలో. ఓకేనా. సర్వీసెస్కి వస్తే ట్రేడ్, హోటల్స్, ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్, ఫైనాన్స్, ఇవన్నీ కూడా సర్వీసెస్. సో ఇక్కడ చూస్తే మీరు ఇండస్ట్రియల్ సెక్టార్లో గ్రాస్ వాల్యూ అడిషన్ అంతా ఇది 28.2. మీరు కూడా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ చూసుకోవాలి. మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చూడండి, ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గ్రాస్ వాల్యూ ఎడిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇస్ 15.4. అంటే టు బి ఫ్రాంక్ ద గ్రాస్ వాల్యూ ఎడిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇన్ ఇండియా ఈజ్ మచ్ లెస్సర్ దాన్ ద గ్రాస్ వాల్యూ యాడెడ్ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్. సో దీన్ని బట్టి అర్థమైపోతుంది ఎందుకు ఇండియాలో ఎంప్లాయ్మెంట్ ఆఫర్స్ పెరగట్లేదని. ఇండియాలో ఎంత పెద్ద మార్కెట్ ఉంది, మనం $3 trillion ఎకానమీ, 140 crore పీపుల్. Country having the highest amount of population, which is a large proportion of population is in the productive age group. Median age of Indian population anta around 27. కానీ ఎందుకు మన ఇండియన్ ఎకానమీ జనరల్లీ మీరు చూస్తుంటారు కదా న్యూస్ పేపర్లో, ఎకానమీ ఇస్ ఎక్స్పీరియన్సింగ్ జాబ్లెస్ గ్రోత్. సమ్టైమ్స్ పీపుల్ ఆల్సో సే ఇట్ ఈస్ అ జాబ్ లాస్ గ్రోత్ అని కూడా అంటున్నారు. ఎందుకంటే చూడండి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ 1991లో ఎప్పుడో లిబరలైజ్ అయిన ఎకానమీ, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అంటే రిఫార్మ్స్, ఎకనామిక్ రిఫార్మ్స్ 1991లో ఇంప్లిమెంట్ చేసినా సరే ఈ వాటికి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గ్రాస్ వాల్యూ ఎడిషన్ మొత్తం చూసుకుంటే ఇట్స్ హార్డ్లీ 15.4. ఇక సర్వీస్ సెక్టర్ తెలిసి ఉంటుంది, దిస్ కంట్రిబ్యూషన్ ఈజ్ వెరీ హై, ఏజ్ ఆఫ్ నో 53 అనమాట. సో మీరు ఈ ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇఫ్ యూ రియలీ వాంట్ టు రైట్ ఎ బెటర్ ఆన్సర్ యూ షుడ్ బి ఏబుల్ టు సబ్స్టాన్షియేట్ విత్ ప్రాపర్ డేటా. అంటే లేటెస్ట్ ఫ్యాక్ట్స్ మీ ఆన్సర్లో రాస్తే అది ఖచ్చితంగా మీ ఆన్సర్ని ఎన్రిచ్ చేస్తుంది. సో ఈ 3 ఫ్యాక్ట్స్, ఈ 4 ఫ్యాక్ట్స్, అగ్రికల్చర్ సెక్టర్ కంట్రిబ్యూషన్ గ్రాస్ వాల్యూ ఎడిషన్లో, ఇండస్ట్రీ అండ్ దెన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ దెన్ సర్వీస్ సెక్టర్. మీరు ఖచ్చితంగా 15.4 అనే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. యూ కుడ్ రౌండ్ ఇట్. దీన్ని 19 గాను, దీన్ని 28 గాను, దీని ఒక 15%, దీని ఒక 53%, ఇట్లా మీరు రౌండ్ చేసి గుర్తుపెట్టుకోవడం. ఏదైనా ఒక షార్ట్ కట్ ఏదో చేస్తారు దట్, బట్ ప్లీజ్ డూ రిమెంబర్ దెమ్. ఇట్ వుడ్ రియలీ హెల్ప్ యూ టు రైట్ ఎ బెటర్ ఆన్సర్. అయితే ఇప్పుడు నెక్స్ట్ పాయింట్కి వద్దాం.
మీరు ఇక్కడ చూస్తే వాల్యూ ఎడిషన్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ సెక్టార్, అంటే ఒక అగ్రికల్చర్ సెక్టార్లో ప్రతి స్టేజ్లోని కూడా వాల్యూ ఎడిషన్ ఎంత జరిగింది, అంటే ఖచ్చితంగా మీకు దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఎందుకు ఓకే సిలబస్ పెంచడం తప్ప వీళ్ళు చేసేది ఏంటి అని అనుకోవచ్చు కదా. జనరల్గా ఇంతకుముందు మనకు కామన్లీ నోన్ ఫార్ములా టు కంప్యూట్ జీడిపి ఈ C+I+G+X-M. దీన్ని నేనేమని చెప్పాను మీకు, ఓకే జనరల్గా మీకు అందరికీ తెలిసి ఉంటే దీన్ని ఎక్స్పెండిచర్ మెథడ్, దిస్ మెథడ్ ఈస్ కాల్డ్ ఎక్స్పెండిచర్ మెథడ్. అంటే C స్టాండ్స్ ఫర్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ది హౌస్ హోల్డ్స్, కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ది హౌస్ హోల్డ్స్. I స్టాండ్స్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ది హౌస్ హోల్డ్, ఓకే ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్. G స్టాండ్స్ ఫర్ government expenditure, isn't it? And X stands for exports, okay exports, and M stands for imports. సో ఈ మెథడ్లో ఏంటంటే సింపుల్గా మనం ఎక్స్పెండిచర్ మెథడ్ అంటే ఇప్పుడు చూడండి, ఒక మీరు మార్కెట్కి వెళ్ళి ఒక 100 రూపాయలు పెట్టి ఓకే లెట్స్ సే 2 కోకోనట్ కొనుక్కున్నారు, 2 కోకోనట్ కొన్నారు, 2 కొబ్బరికాయలు కొన్నారు, అంటే ఒక్కొక్కటి 50 రూపాయలు పెట్టుకున్నారు. అంటే ఒక మనిషి అంటే 100 రూపాయలు కోకోనట్ పైన ఖర్చు పెట్టాడు. ఇది ఏంటి, కోకోనట్ అనేది అగ్రికల్చర్ ప్రొడక్ట్ కాబట్టి ఎక్స్పెండిచర్ మెథడ్లో మనం చూసుకున్నప్పుడు ఈ 100 రూపాయలను కూడా మనం కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ది పీపుల్ ఆన్ అగ్రికల్చర్ సెక్టార్ కాబట్టి, అంటే అగ్రికల్చర్ కమ్యూనిటీ కాబట్టి ఈ 100 రూపాయలు కూడా మనం అగ్రికల్చర్ సెక్టార్ సంబంధించిన కంట్రిబ్యూషన్ లాగా వీ టేక్ ఇట్ ఇంటూ గ్రాంటెడ్. ఐ మీన్ దిస్ 100 రూపీస్ వర్త్ గూడ్స్ ఈజ్ ఫ్రమ్ అగ్రికల్చర్ సెక్టార్ అని చెప్పి అకౌంట్లో వేసేస్తాం, అంటే అగ్రికల్చర్ అకౌంట్లో వేసేస్తాం. ఎందుకు, మీరు అగ్రికల్చర్ గూడ్ పైన ఎంత ఖర్చు పెట్టారు అనేది లెక్క తీసుకుంటాం. కానీ మీరు లిటరల్గా చూస్తే ఈ 100 రూపాయలు అంటే లేదా ఒక్కొక్క కోకోనట్ 50 రూపాయలు అనుకుందాం, 100 రూపాయలు మీరు కోకోనట్స్ పైన ఖర్చు పెట్టారు, అంటే అగ్రికల్చర్ కమ్యూనిటీ పైన ఖర్చు పెట్టారు. కాబట్టి ఎక్స్పెండిచర్ మెథడ్లో చూసుకుంటే ఈ 100 రూపాయలు కూడా అగ్రికల్చర్ ఖాతాలో వేసేస్తాం. అంటే కంట్రిబ్యూషన్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టార్ టు జీడిపి ఇన్ దిస్ ఎగ్జాంపుల్ ఈజ్ అప్ టు 100 అని అనుకుంటాం. కానీ లిటరల్గా చూస్తే మొత్తం 100 రూపాయలు ఓకే అగ్రికల్చర్ సెక్టార్లోనే కంట్రిబ్యూషన్ జరగలేదు. ఎందుకంటే లెట్స్ ఏ ఫార్మర్ ఓకే ఈ కోకోనట్ కల్టివేట్ చేసి ఓకే దాన్ని ప్లక్ చేసి ఒక 2 కోకోనట్లు ఓకే 2 కలిపి 2 కొబ్బరికాయలు ఒక 40 రూపాయలకు అమ్మాడు అనుకుందాం. అంటే లిటరల్గా ఫార్మర్కి ఎంత వచ్చిందండి ఆదాయం కోకోనట్ పైన 40 రూపాయలు. ఈ 40 రూపాయలు ఒక మిడిల్ మ్యాన్ ఈ 2 కొబ్బరికాయలు ఒక 40 రూపీస్కి మిడిల్ మ్యాన్కి అన్నప్పుడు ఈ మిడిల్ మ్యాన్ ఏం చేస్తాడు, ఓకే హీ అగైన్ యాడ్స్ వాల్యూ. ఎట్లా, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కానీ, లేబర్ కాస్ట్ కానీ, ప్యాకేజింగ్ కాస్ట్ కానీ, ఓకే మళ్ళీ ఈయన కూడా తన జేబు నుంచి కొంత డబ్బులు ఖర్చు పెట్టి ఈ 40 రూపీస్ వర్త్ కోకోనట్స్ని మార్కెట్లో తీసుకొస్తాడు. అంటే ఈ 40 రూపాయల కోకోనట్స్ మార్కెట్లోకి వచ్చినప్పుడు 100 రూపాయలు అవుతుంది. మనం ఎక్స్పెండిచర్ మెథడ్లో అకౌంట్ చేసినప్పుడు ఏమవుతుంది, 100 రూపాయలు కూడా అగ్రికల్చర్ ఖాతాలోకి వేసేస్తున్నాం. బట్ ఇన్ఫ్యాక్ట్ ఓన్లీ 40 రూపీస్ ఈజ్ ది కంట్రిబ్యూషన్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టార్. రెస్ట్ ఆఫ్ 60 రూపీస్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఫ్రమ్ ఓకే ట్రాన్స్పోర్టేషన్, లేబర్, సప్లై చైన్, ఈ మిగతా సెక్టార్స్ అన్నీ కూడా కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. అంటే నాట్ ఆల్ 100 రూపీస్ వర్త్ ఈజ్ ఓకే కంట్రిబ్యూషన్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టార్ కదండి. సో దట్స్ ద బేసిక్ రీజన్. ఇఫ్ యూ ఆర్ ట్రయింగ్ టు అకౌంట్ జీడిపి యూజింగ్ కన్జ్యూమర్ మెథడ్, ఓకే ఇట్ ఈస్ ఎక్స్పెండిచర్ మెథడ్, ఇట్ ఈస్ రియల్లీ గోయింగ్ టు బి మిస్లీడింగ్. సో అదే మీరు GVA మెథడ్లో తీసుకుంటే ఏంటంటే ఎవ్రీ సెక్టోరల్ కంట్రిబ్యూషన్, ఎవ్రీ సెక్టార్స్ కంట్రిబ్యూషన్ టు జీడిపి మీకు ఎగ్జాక్ట్గా తెలిసిపోతుంది. ఎవ్రీ సెక్టార్స్ కంట్రిబ్యూషన్ టు జీడిపి మీకు కరెక్ట్గా ఎంత ఉందనేది తెలిసిపోతుంది. ఓకే ఇంతకుముందు చూడండి ఆ 100 రూపాయల ఖర్చు అగ్రికల్చర్ సెక్టార్లో వేసాం, కానీ రియల్గా ఏమైంది, ఓకే 100 రూపాయల్లో 40 రూపాయలు వర్త్ అగ్రికల్చర్ సెక్టార్ కంట్రిబ్యూట్ చేస్తే మిగతా 60 రూపాయలు కూడా ఓకే ఇట్స్ ఎ కంట్రిబ్యూషన్ ఫ్రమ్ వేరియస్ అదర్ సెక్టార్స్ లైక్ ఓకే సర్వీసెస్ లైక్ ట్రాన్స్పోర్టేషన్, స్టోరేజ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ కదా. అందుకని రియల్గా చెప్పాలంటే 40 రూపీస్ ఇస్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టర్, 60 రూపీస్ ఇస్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ ఓకే లాజిస్టిక్స్ సెక్టర్ హియర్ ఇన్ దిస్ కేస్. దిస్ గివ్స్ ది కరెక్ట్ ఫిగర్. మనకి ఇలా కరెక్ట్ ఫిగర్ వచ్చినప్పుడు మనకు అప్పుడు తెలుస్తుంది అంటే అగ్రికల్చర్ సెక్టార్ ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తుందా, సర్వీస్ సెక్టార్ నిజంగా ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తుందా. మనం ఈ ఎగ్జాంపుల్ ఎక్స్పెండిచర్ మెథడ్లో చూసుకుంటే 100 రూపాయలు కంట్రిబ్యూషన్ అని అనుకుంటాం, కానీ రియాలిటీలో చూస్తే అగ్రికల్చర్ సెక్టార్ కంట్రిబ్యూషన్లో వాల్యూ ఎడిషన్ ఎంత జరుగుతుంది. ఓకే అదే సర్వీస్ సెక్టార్లో వాల్యూ ఎడిషన్ ఎంత జరుగుతుంది. సో ఈ వాల్యూ ఎడిషన్ అంటే ఏంటి, దీనివల్ల ఓకే ఎంతమంది లాభం పొందుతున్నారు, ఎంతమందికి ఎంత ఇన్కమ్ వస్తుంది ఓకే కూడా తెలిసిపోతుంది అనమాట. సో దానివల్ల మనకి ఏంటి గవర్నమెంట్ ఒక సో ఈచ్ కంట్రిబ్యూషన్స్ ఈచ్ సెక్టార్స్ కంట్రిబ్యూషన్ జీడిపి బాగా తెలుసు, గ్రాస్ వాల్యూ ఎడిషన్ తెలిసినప్పుడు గవర్నమెంట్ నౌ కుడ్ మేక్ బెటర్ పాలసీస్ టు అడ్రస్ ద లాక్యునే ఆర్ ఎనీ బేసిక్ కన్స్ట్రైంట్స్ ఇన్ దాట్ పర్టికులర్ సెక్టార్ అనమాట. సో
ఈచ్ అండ్ ఎవ్రీ సెక్టార్కి మనం ఏం చేస్తే అంటే ఎక్కడ ప్రాబ్లం ఉంది, వాటి యొక్క కంట్రిబ్యూషన్ ఎంత ఉంది, ఎంత ఇన్కమ్ జనరేట్ చేస్తుంది, ఆ సెక్టార్ మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేయగలిగినప్పుడు వీ కుడ్ కమ్ విత్ బెటర్ పాలసీస్ టు అడ్రస్ ది ప్రాబ్లమ్స్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ సెక్టార్ అనమాట. సో అందుకని మనం ఏం చేస్తామంటే ఎక్స్పెండిచర్ మెథడ్ నుంచి సింపుల్గా we happen to move to this income method. How are you doing it? Simply by computing gross value addition in each and every sector. సో దాన్ని బట్టి మనకి ఈజీగా ఎంతవరకు ఎలా తెలిసిపోతుంది, ఓకే ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి ఎంత ఆదాయం వస్తుంది, కాంపన్సేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ అంటే శాలరీ రూపంలో జనాలకి ఎంత ఆదాయం వస్తుంది, ఇంట్రెస్ట్ రూపంలో ఎంత ఆదాయం వస్తుంది, ప్రాఫిట్స్ రూపంలో ఎంత ఆదాయం వస్తుంది. సో దానివల్ల మనకి ఏంటంటే ఎవ్రీ సెక్టర్ కాంట్రిబ్యూషన్ జీడిపి యొక్క సిగ్నిఫికెన్స్ తెలిసిపోయి వీ కుడ్ రియల్లీ హెల్ప్ ఇన్ అడ్రసింగ్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సెక్టర్. సో దట్స్ ఓకే ఆల్ అబౌట్ GVA of computing GDP. So simple. Mali repeat chestanu. Any doubts, please do post it in comments. Thank you.